సమ్మర్ వచ్చేసింది. ఎండలు మండిపోతున్నాయి. ఎస్పెషల్లీ పసిబిడ్డలు, చిన్న పిల్లలు తీసుకోవాల్సిన ఇంపార్టెంట్ జాగ్రత్తల గురించి మీకు చెప్తానండి. అందరికీ నమస్కారం. నేను మీ డాక్టర్ ప్రతిమ, సీనియర్ ఈఎన్టీ సర్జన్, తిరుపతి. మన దగ్గర న్యూబోర్న్ హియరింగ్ స్క్రీనింగ్ టెస్ట్ అవైలబుల్ ఉంది. అంటే ఇప్పుడే పుట్టిన పసిపిల్లలకి వినికిడి శబ్దం బాగా వినిపిస్తుందా లేదా అని టెస్ట్ చేసేది అవైలబుల్ ఉంది. సో ఆ టెస్ట్ చేసుకోవడం కోసం కొందరు ఇప్పుడే పుట్టిన బిడ్డల్ని 1 మంత్, 2 మంత్, 3 మంత్స్ బేబీస్ని తీసుకొస్తుంటారు. నేను చాలాసార్లు గమనించింది ఏమంటే పేరెంట్స్ ఇటువంటి బేబీ క్యారియర్స్లో బేబీస్ని తీసుకొస్తున్నారు. అది కూడా ఇప్పుడు సమ్మర్ వచ్చేసింది. ఇటువంటి బేబీ క్యారియర్స్ అస్సలు వాడకూడదు ఈ సమ్మర్లో. ఎందుకంటే ఇవి చాలా థిక్ మెటీరియల్ అండి. లోపల నాన్ కాటనీ స్పాంజ్తో తయారు చేస్తారు. పాలిస్టర్ మెటీరియల్ ఉంటుంది, చాలా రఫ్గా ఉంటుంది. ఇటువంటి క్యారియర్స్లో బేబీస్ని పెట్టడం వల్ల వాళ్ళు ఓవర్ డిహైడ్రేట్ అయిపోతారు. అంటే చెమట పడుతుంది, మనకు తెలీదు. మీరు అనుకుంటుంటారు బేబీస్ నిద్రపోతారని. బట్ ఇంత థిక్ మెటీరియల్లో బేబీని ఇక్కడ ఉంచేసి ఓన్లీ హెడ్ వరకే బయటికి ఉంచడం వల్ల బాడీ అంతా చెమట గారిపోయి అది మనకు తెలియకుండా డిహైడ్రేట్ అయిపోయి వాళ్ళకి ఎన్నిసార్లు పాలు తప్పించినా మళ్ళీ తరచూ ఏరవడం, కొంచెం ఇరిటబుల్గా, ఓవర్ క్రైయింగ్, అనీజీ ఇలా ఫీల్ అవుతుంటారు. ఇందులో చాలా ముఖ్యమైన విషయం ఏంటంటే ఎస్పెషల్లీ ఈ సమ్మర్లో ఓవర్గా డిహైడ్రేట్ అయిపోతే బాడీ హైపర్ థర్మియా వెళ్ళిపోయేదానికి ఛాన్సెస్ ఉంటుంది. అంటే హై గ్రేడ్ ఫీవర్ రావడము, దానివల్ల బేబీ ప్రాణానికే అపాయమయ్యే అవకాశాలు కూడా ఎక్కువగా ఉంటాయి. సో ఇటువంటివి ఎప్పుడు యూజ్ చేయకండి. సాఫ్ట్ కాటన్ క్లాత్లో బేబీని పెట్టుకోవచ్చు. సో వీటికి ఆల్టర్నేటివ్స్ 2 ఉంటాయండి. ఫస్ట్‌ది వచ్చేసి బేబీ స్వాడ్లింగ్ విత్ సాఫ్ట్ ఆర్గానిక్ మస్లిన్ కాటన్ క్లాత్ థిన్ లేయర్‌తో బేబీని స్వాడిల్ చేసేసి మదర్స్ హోమ్‌లో ఎలాగైతే బేబీ ఉంటుందో ఆ పొజిషన్‌లో మెయింటైన్ అవుతుంది. ఇది ఈజీగా క్యారీ చేయడానికి కూడా హెల్ప్ అవుతుంది. సెకండ్ వచ్చేసి హూపా క్యారియర్ అండి. దీంతో ఫ్రంట్ అంతా బేబీ ఓపెన్‌గా ఉంటుంది. క్యారీ చేయడానికి ఈజీగా ఉంటుంది. బ్రెస్ట్ ఫీడింగ్ కూడా ఈజీగా ఉంటుంది. సో అవి వాడితే బేబీ హైపర్థర్మియా రిస్క్ అండ్ డిహైడ్రేషన్ రిస్క్ ఉండదండి. ఈ విషయం అందరికీ షేర్ చేయండి. తప్పకుండా ఈ వీడియోని నలుగురికి తెలియచేయండి. మెటీరియల్